audio jungle. గౌరవ కార్పొరేటర్లు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మన ఎస్పీడీసీఎల్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అధికారులు, నగరాన్ని ముందుకు తీసుకెళ్తున్న జిహెచ్ఎంసీ అధికారులు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు అధికారులు, పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం, ధన్యవాదాలు. మంచి కార్యక్రమం, ఒక మంచి ఆలోచనతో కేవలం మల్లారెడ్డి గారు మాట్లాడినప్పుడు మీరు విన్నారు. ఏం చెప్పినారు ఆయన? ఇన్ని డబ్బులు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, మరిన్ని డబ్బులు ఇచ్చిపోండి, 300-400 కోట్లు ప్రకటించిపోండి అన్నారు. ఈ ప్రోగ్రాంకి వచ్చింది నేను ఒక రాజకీయం కోసమో, లేకపోతే ఎలక్షన్లో లబ్ధి పొందే దానికోసమో, లేకపోతే ఇక్కడికి వచ్చి కొన్ని ప్రకటనలు చేసిపోయేదానికో నేను రాలేదు. 2 రకాల ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఒకటి, ఏం జరుగుతుంది, దయచేసి ఆ సెల్ ఫోన్లు కొద్దిసేపు బంద్ పెట్టుకుంటే కొంపలేం కూలిపోవు, ఎక్కడ కూడా ఏం ఆరిపోదు. అందరూ కూడా దయచేసి సెల్ ఫోన్లు అయితే బందన పెట్టుకోండి, లేకపోతే మీకు ఇష్టం లేకపోతే బయటకని వెళ్ళిపోండి. కానీ ఇక్కడ ఉండి ఇంతమంది ప్రశాంతంగా వింటున్నప్పుడు కొంతమంది మాత్రం సెల్ ఫోన్లు ఆన్ చేసి మిగతా వాళ్ళని అవమానించడం మంచి పద్ధతి కాదు. దయచేసి అందరూ కూడా సెల్ ఫోన్లు సైలెన్స్ అన్న పెట్టండి, బంద్ అన్న పెట్టండి. మీ అందరికీ నా విజ్ఞప్తి ఏమంటే, పురపాలనలో ఎట్లుంటుందంటే, నేను ఈ 3 ఏళ్ళుగా మంత్రిగా, పురపాలక శాఖ మంత్రిగా ఒకటి గమనించినాను. మీ జిహెచ్ఎంసీ ఉంది. ప్రతిరోజు ఎల్బీ నగర్లోని అన్ని కాలనీల్లో చెత్తను బాగా తీస్తే మీరెవరు మాకు ఫోన్ చేసి అభినందనలు చెప్పరు, లేదా జిహెచ్ఎంసీ ఏదో బాగా పనిచేస్తుందని మా వెన్ను తట్టరు. కానీ ఒక 2 రోజులు చెత్త తీయకపోతే మాత్రం నానా తిట్లు తిడతారు. ఎక్కడ పోయింది దున్నపోతులు, అందరూ పనిచేస్తున్నారా, అసలు జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడున్నారు వీళ్ళని చెప్పి హడావుడి చేస్తారు. అంటే జిహెచ్ఎంసీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనే డిపార్ట్మెంటే అట్లాంటిది. అంతా బాగున్నప్పుడు ఎవరు మాట్లాడరు, బాగాలేకపోతేనే మేము గుర్తొస్తాం మీకు. కాబట్టి జిహెచ్ఎంసీ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మాకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రజలుగా మీరు కోరుకునేది ఏది కూడా గొంతమ్మ కోరికలు కాదు. మీరు కోరేది చాలా వరకు మా బాధ్యతగా మేము తీసుకున్నవి, మా బాధ్యతగా మేము చేయాల్సిందే మీరు కోరుతారు తప్ప కొత్త ఏమి కోరరు. ఒకటి, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచండి, చెత్తా చెదారం లేకుండా చేయండి. దయచేసి మా ఇళ్లలోంచి మేము ఉత్పత్తి చేస్తున్న చెత్తను కూడా తీసుకెళ్ళి దాన్ని సవ్యమైన పద్ధతిలో ట్రీట్ చేసి, సవ్యమైన పద్ధతిలో రవాణా చేసి, దాన్ని మళ్ళీ దానివల్ల ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు లేకుండా పరిశుభ్రంగా ఉంచండి అనేది నెంబర్ 1 కోరిక ఏ నగరంలోని ప్రజలకైనా. రెండవది, మంచినీళ్ళ సప్లై, తాగడానికి నీరు ఏదైతే ఉంటుందో స్వచ్ఛమైన మంచినీరు దయచేసి ప్రతి ఒక్కరికి అందించండి, ఒక్కొక్కరికి సరిపడా అందించండి అనేది రెండవది. ప్రజల కోరికలు సామాన్యంగా ఉండే ఆలోచనలు ఎట్లుంటాయంటే, దాంతోపాటు మా నగరాన్ని సురక్షితంగా ఉంచండి. పిల్లలకు కానీ మహిళలకు కానీ ఆ ఫోన్లు బందన్న పెట్టుకోండి, బయటకన్నా ఉండాయి. ఎందుకు ఈ నాన్ సెన్స్? ఇడా దయచేసి బంద్ పెట్టుకోండి, ఆ సంస్కారం నేర్చుకోండి. ఇంత అనాగరికంగా ఉండడం ఎందుకు? మా నగరాన్ని సురక్షితంగా ఉంచండి. సురక్షితంగా పెట్టుకునే క్రమంలో ఇప్పుడే పోలీసు వాళ్ళు చెప్పినట్టు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం కానీ, లేదా ఒక పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం కానీ, దాంతోపాటు బ్రహ్మాండంగా అందరం కలిసికట్టుగా మన కాలనీలను సేఫ్ కాలనీలుగా మార్చుకోవడం, మన నగరాన్ని సేఫ్ నగరంగా మార్చుకోవడం. పిల్లలు ఆడుకునేదానికి హైదరాబాద్ లాంటి మహానగరంలో పార్కులు ఉండవు. మరి ఉన్న పార్కులను బాగా మెయింటైన్ చేయండి. జిహెచ్ఎంసీ వాళ్ళు బాగా మెయింటైన్ చేయాలా. ఎక్కడన్నా అన్యాక్రాంతం అవుతుంటే, ఎవడన్నా వాడో వీడో కబ్జాలు పెడుతుంటే అడ్డుకోండి, పార్కులను కాపాడండి, మేము అవసరమైతే దత్తత తీసుకుంటాం అనే ఒక ఆలోచన కాలనీ అసోసియేషన్లలో ఈరోజు కనబడతా ఉంది. మా చెరువులు, సరూర్ నగర్ చెరువే కానీ, ఇంకా ఇతర కాలనీల్లో ఉండే చెరువులు కానీ, హైదరాబాద్లో ఒకప్పుడు ఎటు చూసినా కుంటలు, చెరువులు, వాటి మీదే చాలా పేర్లు ఉన్నాయి. బతుకమ్మ కుంట అంటే, ఇంకోటి ఉంటే నల్ల కుంట అంటే, ఎన్నో పేర్లు ఉన్నాయి. కాలనీలు, ఏరియాలకు ఏరియాలే కుంటలు, చెరువుల పేరు మీద ఉన్నవి చాలా ఉన్నాయి. ఆ చెరువులలోకి చొరబడి ఈరోజు ఆ చెరువులను పూర్తి చేసి ఇల్లు కడుతున్న వారికి అడ్డుకట్ట వేయండి. అట్లాంటి అక్రమార్కులను పట్టుకోండి, వాటికి పర్మిషన్ లేకండి. మీరు కోరేది అది. మా చెరువులను శుభ్రంగా ఉంచండి, దయచేసి కాపాడండి, మీరు కోరేది అది. రోడ్లు బాగా చేయండి. రోడ్లు సవ్యంగా ఉంటే ప్రయాణించే వారికి కానీ ఇతరులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్లు బాగా చేయండి. కరెంటు సరిగ్గా ఇవ్వండి మీరు అడిగేది. పేదవారికి డబుల్ బెడ్రూమ్ లాంటి కార్యక్రమాలు, పెన్షన్ల లాంటి కార్యక్రమాలు, దాంతోపాటు వర్షాలు పడితే రోడ్డు మీద నీళ్లు లేకుండా, నిల్వ ఉండకుండా మురికి నీటి కాలువలు కానీ, వరద నీటి కాలువలు కానీ సవ్యంగా నిర్మాణం చేయండి. మురికి నీటిని కూడా ట్రీట్మెంట్ చేయండి.
అంటే ఇదన్నీ కూడా కోరుకునేది ఏ నాగరిక సమాజంలో బతకాలని అనుకునేవారు ఎవరైనా కోరుకునేది గివే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.